హాయ్ అండి. వెల్కమ్ టు బాణోలోగో ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే సండే స్పెషల్గా ఏం చేస్తున్నారు? నేనైతే కానాగంతలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నానండి. 2 కేజీస్ ఫిష్ అయితే తీసుకొచ్చారు. నేను రాగి సంకటి చేసి కొంచెం పులుసు పెట్టి కొంచెం ఫ్రై చేద్దాంలే అనుకున్నాను. కానీ మా వారు పప్పుచారు చేసి ఫ్రై చేసేయి అని చెప్పారు. నీట్గా క్లీన్ చేసి చాకుతో ఘాట్లయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల ఉప్పు కారం మసాలా అనేది ముక్కకి మంచిగా పడుతుంది. ఇప్పుడు చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ఇందులో 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముక్కలకంతా పట్టించిన తర్వాత ఈ ముక్కల్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కానాగంతలు సముద్రపు చేపలు. వీటిల్లో ముళ్ళు కూడా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు కొంచెం తినడానికి కష్టపడాలి. అందుకోసమే ఎక్కువగా ఫ్రైయే ప్రిఫర్ చేస్తాను. నేను పప్పుచారుకి అయితే రెడీ చేస్తున్నాను. పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను. వాటర్తో నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఈ పప్పుచారు కూడా చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా ఉంటుందండి. ఈ పప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం చింతపండు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటోస్, ఒక ఆనియన్ మొత్తం ముక్కలుగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడినంత ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. అంతేనండి. పెసరపప్పు చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకొక పక్కన మందపాటి కళాయి ఒకటి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి. ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలను ఒకటి ఒకటిగా వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. చేపలు పులుసు కన్నా ఫ్రై అయితేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. రైస్లోకే కాకుండా విడిగా కూడా తింటారండి. కానీ ఈ ఫ్రై చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. టైంతో పాటు ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. కానీ తినాలనిపించినప్పుడు చేసుకోవాలి కదా. ఫిష్ అయితే 1 సైడ్ ఫ్రై అయిపోయినాయి. ఈ ఫిష్ అన్నిటిని తిరిగేస్తున్నాను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఈ పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని గట్టితో మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. చింతపండు కూడా ముందుగానే వేసాం కాబట్టి మెత్తగా ఉడికిపోయింది. ఇంకా చింతపండు పులుసు కూడా పోయాల్సిన అవసరం లేదు. మనకి ఎన్ని చారు అయితే కావాలో అన్ని వాటర్ పోసుకొని డైరెక్ట్గా పోపు వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపులో పప్పుచారుని అయితే పోస్తున్నాను. ఇవి 3-4 మినిట్స్ మరిగించుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతాయండి. నేనైతే ఎప్పుడైనా ఈజీగా చేయాలి అంటే ఇదే ప్రాసెస్లో చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. ఈ చారు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ముక్కలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసేసి ఇంకా మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, లైక్ చేయటం వల్ల వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.